హాయ్ అండి. మరి ఈరోజు మా పెద్ద అబ్బాయిది పుట్టినరోజు అండి. నిన్న సాయంత్రం పని అయిపోయాక అమౌంట్ తీసుకొని కొద్దిగా బేకరీకి వెళ్ళి కేక్ ఒకటి ఆర్డర్ ఇచ్చానండి. కేక్ అనేది చర్చిలో కట్ చేస్తాను. ఇప్పుడు మాకు చర్చి 8:30 నుంచి 11:30 వరకు ఉంటుంది. మరి కేక్ చర్చిలో కట్ చేద్దామని అనుకున్నాం. తర్వాత ఇదిగోండి మా అబ్బాయి ఇంకా లెగలేదు. ఇంకా ఇప్పుడు లేపుతామండి. చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి. జెస్సీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే జెస్సీ. చిన్ను అన్నికి చెప్పు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు చిన్ను. హ్యాపీ బర్త్డే జెస్సీ. హ్యాపీ బర్త్డే జెస్సీ. పెట్టు వాసవి. ఇక యూట్యూబ్ లో సాంగ్ పెడుతున్నాం అండి. మా అబ్బాయి పేరున హ్యాపీ బర్త్డే జెస్సీ అని అనుకుంటున్నాం. వస్తుంది. పైకి అన్నీ లైవ్. ఇంకా పైకిలే. అయితే ఎలాగైతే పనుకున్నాన్ని మరి త్వరగా రెడీ చేసి చర్చికి వెళ్తామండి. చర్చికి వెళ్ళి ఈరోజు అలాగే ఈరోజు మా తమ్ముడిది పెళ్లి రోజు కూడా కరెక్ట్గా. ఎందుకంటే పిల్లలకు గుర్తుండాలని చెప్పి అసలు మామూలుగా అయితే మా చిన్న అబ్బాయి పుట్టినరోజు నాడు 16వ తారీఖు ఆ తారీఖు అనుకున్నాం మా తమ్ముడి పెళ్ళి. కానీ అప్పుడు టైమింగ్ అవన్నీ కొంచెం కుదరలేదు ఫాస్ట్ గారు వాళ్ళకి. అయితే 22వ తారీఖు మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు నాడు మా తమ్ముడు వాళ్ళు కూడా మ్యారేజ్ జరిగింది. ఇప్పుడు వాళ్ళకి కూడా విషయం చెప్తాను. ఇస్తారా సురేష్? కిందకైతే వెళ్ళి హ్యాపీ బర్త్డే అదే పిల్లల శుభాకాంక్షలు అని చెప్పేసి వచ్చామండి పైకి. ఇప్పుడైతే మా అబ్బాయికి ఇప్పుడు స్నానం చేయించి బట్టలు అయితే మొన్నే తీసుకున్నాను. మా చిన్న అబ్బాయి పుట్టినరోజు నాడు షాపింగ్ చేసాం. మా అబ్బాయికి కూడా తీసుకున్నాం బట్టలు. ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఇప్పుడే స్నానం చేసి ఇంకా మేము రెడీ అయిపోయామండి. ఇక చర్చికి వెళ్తాకి అందరం రెడీ అయిపోయాము. నేను ఇప్పుడు మా అబ్బాయి ఇద్దరం బండి మీద పోతాం. మా ఆవిడను చిన్న అబ్బాయి ఆటోలో వస్తారు. వీళ్ళు టిఫిన్ చేస్తున్నారు. ఇంకా వాసు నువ్వును చిన్న అబ్బాయి మావయ్య ఆటో మీద వచ్చేసేయండి సరేనా? మాకు లేట్ అవుతుందిగా మేము త్వరగా వెళ్తాం. ఎందుకంటే నేను అక్కడ వర్షిప్లో నేను ఒక మెంబర్షిప్ని అందులో నేను సాంగ్స్ పాడుతూ ఉంటాను. ఇప్పుడైతే మేము బయలుదేరిపోయామండి. చర్చికి వెళ్తున్నాం. ఇది చర్చికి దగ్గరేనండి ఇక్కడి నుంచి.
ఎందుకంటే 6 నుంచి 8:30 వరకు. ఇప్పుడు నిన్న ఆదివారం కొద్దిగా పట్టుకుంటాం కాబట్టి వారం పెట్టాను. ఈ వారం అయితే బ్రాంచ్కి వెళ్తాం. అదండి చర్చి. ఇదైతే మెయిన్ బ్రాంచ్ అనమాట. మెయిన్ బ్రాంచ్కి అయితే మేము ప్రతి వారం అనేది ఇక్కడికే వస్తాము. ఇప్పుడైతే ఇక చర్చి దగ్గరికి అయితే వచ్చేసామండి. మరి ఇవ్వండి ఈ బళ్ళు అయితే ఇలాగా పార్కింగ్లో ఇలాగా లైన్గా పెట్టిస్తారు. ఇందులో మన విశ్వాసం మన బ్రదర్ అయినా తమ్ముడి పేరు వచ్చేసరికి జాను. వాళ్ళు మా రోడ్లోనే ఉంటారు. ఎన్నింటికి వచ్చావు జాను? 8ంటిగా? మనవాడు 8:30కే వచ్చేసారు. 10 నిమిషాలు ముందు వచ్చాడు నాకన్నా. ఇప్పుడైతే మరి మేమైతే మరి ముందు వచ్చేసాం. మరి ఇంకా చాలామంది రావాలి. ఏంటంటే మేము పైకి వెళ్ళి ముందు ప్రిపరేషన్ అనేది మేము చేసుకోవాలన్నమాట. ప్రిపరేషన్ చేసుకొని మరి కరెక్ట్గా 9 కల్లా మేము స్టార్ట్ చేసేస్తాము సాంగ్స్. మీకు పైన కూడా చూపిస్తాను.